టూరిజం కేంద్రంగా చీరాల బీచ్లను తయారు చేయడం సంతోషంగా ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా చీరాల రామాపురం బీచ్ లో అడ్వెంచర్ టూరిజం స్పోర్ట్స్ ను ప్రారంభించారు ఆయన. పర్యాటక రంగం అభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మీరు ఇక్కడ రావడం చాలా ఆనందం సార్. వెల్కమ్, హార్టియస్ట్ వెల్కమ్ సార్. జడ్జెస్ వస్తారు. గవర్నర్ గారు కూడా 7 సార్లు వచ్చారు ఇక్కడికి. జిల్లా అభివృద్ధిలో ఈరోజు లిఖించదగ్గ రోజు అని చెప్పేసి మనవి చేస్తాను. బాపట్లో సముద్రం ఉందని ఇప్పటి వరకు తెలుసు, కానీ రాబోయే రోజుల్లో ఇదొక టూరిజం స్పాట్గా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు పొందబోతుందని చెప్పేసి మనవి చేస్తాను. మరి గత ప్రభుత్వం అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా, ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకున్న సహజ వనరుల్ని అవకాశంగా తీసుకుని, మనకున్న మానవ వనరుల్ని అవకాశంగా తీసుకుని ఈరోజు ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా పాలసీస్ తీసుకొచ్చి, ఇదేదో ఉపన్యాసాలు లేకపోతే మాటలు చెప్పడం కాదు, పాలసీస్ దాదాపు 25 పాలసీస్ వివిధ రంగాల్లో, మరి టూరిజం కానివ్వండి, టూరిజంకి ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి మరి డెవలప్ చేస్తున్న విషయం. ఇప్పటి వరకు ఒక 1000-2000 రూమ్స్ ఉంటే ఈరోజు 50,000 రూమ్స్కి ప్రభుత్వం ఇప్పటికే సంతకాలు చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 5 స్టార్, 3 స్టార్, 2 స్టార్ హోటల్స్. భవిష్యత్తులో ఈ టూరిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన రంగం కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం వీటిని అభివృద్ధి చేస్తున్నతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో యువత యువకులకి. ఎందుకంటే గత పరిపాలనలో ఎవరికీ ఉపాధి లేదు. ఎందుకంటే ఇండస్ట్రీని తీసుకురాలేదు. ఉన్న ఇండస్ట్రీసే వారి విధానాల మూలంగా, వారి యాటిట్యూడ్ మూలంగా రాష్ట్రం నుంచి పారిపోవడం జరిగింది. మరి ఈరోజు మరి వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. సో వాటి ద్వారా, టూరిజం ద్వారా కానీ, ఈ ఇండస్ట్రీస్ ద్వారా కానీ, సాఫ్ట్వేర్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి దీనికి ప్రత్యేకంగా కృషి చేసిన కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎస్పీ గారిని, మా చైర్మన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బాపట్ల జిల్లా